మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అమరావతిలో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించి ఇప్పటికే ఒక వీడియో వాక్ త్రూ టైప్లో తయారు చేసినటువంటి వీడియో మనం చూస్తూనే ఉన్నాం. ఇదేదో అరచేతిలో వైకుంఠం చూపిస్తారనేటువంటి అభిప్రాయం కూడా కొంతమంది కల్పించారు. కానీ ఈ అసెంబ్లీ బిల్డింగ్ ఒక టూరిస్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ లాగా మారబోతుంది. దీనికి సంబంధించి కాంట్రాక్ట్ సంస్థ, డిజైన్ బాధ్యతలు తీసుకున్నటువంటి నార్మన్ ఫాస్టర్ ప్లస్ పార్ట్నర్స్ సంస్థ, దానికి సబ్సిడరీ కంపెనీగా ఉన్నటువంటి హఫీజ్ కాంట్రాక్టర్ తీసుకొచ్చినటువంటి డిజైన్స్ అసెంబ్లీ భవనానికి సంబంధించి ప్రస్తుతానికి ఫుట్టింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ వర్క్ స్టార్ట్ అవబోతుంది. బేస్మెంట్ కాకుండా G+3 ఫ్లోర్స్లో మాత్రమే ఉంటుంది. కానీ ఒక ఐకానిక్ స్ట్రక్చర్గా ఇది మారబోతుంది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో ఈ డిజైన్స్ పైన గత 2 రోజులుగా చర్చ జరుగుతుంది. ఇంటర్నల్గా ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి అంశం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆల్రెడీ చర్చ నిన్న జరిగింది. దానిలో ఆడంబరాల కంటే, లగ్జరీ కంటే కూడా ఫ్లెక్సిబిలిటీ, ప్రజలకి యాక్సెప్టబిలిటీ ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయాలని చెప్పని సూచించారు. ఇప్పుడు తాజాగా శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు, అలానే శాసనసభ వ్యవహారాల మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి ఒక కీలక భేటీ జరిగింది. ఫాస్టర్ ప్లస్ పార్ట్నర్స్ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు కాంట్రాక్ట్ నిర్వహణ అంటే నిర్మాణ బాధ్యతలు తీసుకున్నటువంటి L&T సంస్థ, ఈ ప్రతినిధుల బృందం అంతా కూడా ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేశారు. అక్కడ ఆవిష్కరించినటువంటి డిజైన్స్ ప్రధానంగా దీన్ని ఒక మినియేచర్ రూపంలో తీసుకొచ్చి ఆ మినియేచర్ లోపల ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి చేసినటువంటి సూచనల ప్రకారం పార్కింగ్ ఏరియా కూడా గార్డెన్లా ఉండాలి అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తిగా అంతర్గతంగా సహజ వనరులు ఏవి కూడా డిస్టర్బ్ కాకుండా ఈ ప్లాన్ని అమలు చేయాలని చెప్పని ముఖ్యమంత్రి సూచించారు. దానికి అనుగుణంగా ఇంటర్నల్గా ఎటువంటి స్ట్రక్చర్స్ చేయబోతున్నారు, ఆ మినియేచర్ని దాన్ని ఫ్లోర్ వైజ్గా పార్టిషన్ చేస్తూ ఫాస్టర్ ప్లస్ పార్ట్నర్స్ టీము శాసనసభాపతికి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే 265 మంది శాసనసభ సభ్యులు, అలానే 110 మంది శాసన మండలి సభ్యులు, అంటే మొత్తం కలిపి 375 మంది సభ్యులు కూర్చునే విధంగా ఈ అసెంబ్లీ భవనాన్ని ఫ్యూచరిస్టిక్గా తీర్చిదిద్దుతున్నారు. అలానే ఇక్కడ చూస్తే కనుక భవనానికి సంబంధించినటువంటి స్ట్రక్చర్లోనే మొత్తం ఇదంతా సోలార్ పవర్డ్ సోర్సెస్ని క్రియేట్ చేస్తున్నారు. చుట్టూ వచ్చేటువంటి పాలవాగు నుంచి వచ్చేటువంటి పాయ ఈ దిశగా వెళ్తుంది కాబట్టి దాన్ని మళ్లించకుండా భూగర్భం నుంచి దాన్ని డైవర్ట్ చేస్తూ ఒక సెలయర్గా మలుస్తున్నారు అనమాట. అంటే 4 వైపులా నీరు ఉంటుంది, మధ్యలో మాత్రం అసెంబ్లీ భవన సముదాయం ఉంటుంది, చుట్టుపక్కలంతా కూడా గార్డెన్ లాగా డిజైన్ చేస్తున్నారు. సో ఈ డిజైన్ని అమలు చేయడంతో పాటు ఇంటర్నల్గా చేసేటువంటి ఏర్పాట్లు 375 మంది సభ్యులు ఒకేసారి ఉభయ సభల సమావేశం జరిగితే కూడా ఒక భారీ సెంట్రల్ హాల్, అంటే దీన్ని ఒక 4 పోర్షన్లుగా విభజిస్తే ఒక శాసన మండలి, ఒక శాసనసభ, అలానే కంబైన్డ్ హాలు, దాంతోపాటు శాసనసభ సెక్రటేరియట్ మొత్తం అన్నీ కూడా ఇక్కడే కొలువు తీరితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి టవర్, పైకి కనిపిస్తున్నటువంటి టవరు రాబోయే రోజుల్లో ఎక్స్పీరియన్స్ సెంటర్ అవుతుంది. ఏ రాష్ట్రంలో అయినా కానీ శాసనసభ సమావేశాలు మహా అయితే 4 నుంచి 5 సార్లు జరుగుతాయి. మిగతా అన్ని రోజులు కూడా ఆ సమావేశ మందిరం అంతా కూడా మూతపెట్టి ఉంటుంది. కానీ సమావేశాలు జరిగేప్పుడు మినహా మిగతా అన్ని సమయాల్లో కూడా ప్రజా సందర్శనకి దీని ఒక టూరిజం ఐకానిక్ టవర్గా ఉపయోగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ డిజైన్ అంతా కూడా రూపొందించారు. పైకి నేరుగా వెళ్ళి అమరావతి అందాలను వీక్షించేటువంటి అమరావతి టవర్గా ఇది ఉపయోగపడుతుంది. సో అసలు ఈ డిజైన్లు అన్నిటికీ ఇప్పుడు ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది. ఎందుకంటే నెక్స్ట్ క్రిటికల్ కన్స్ట్రక్షన్ స్టేజ్ మొదలవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా అధికార యంత్రాంగానికి అట్ ద సేమ్ టైం శాసన సభాపతితో పాటు శాసన యంత్రాంగానికి వివరించారు. ఏమైనా మాడిఫికేషన్స్ అవి ఉంటే కనుక అవన్నీ కూడా వెరిఫై చేసుకుంటారు. మళ్ళీ ఏమైనా కరెక్షన్స్ చేయాలంటే కూడా యాడ్ చేస్తారు. సో మొత్తం మీద జరిగినటువంటి డెవలప్మెంట్ ఇది. అయితే 375 మంది సభ్యులకు సంబంధించినటువంటి సమావేశ మందిరాలు, సెంట్రల్ హాలు, వీటితో పాటు సెక్రటేరియట్ అంటే అసెంబ్లీ సెక్రటేరియట్ కూడా ఇందులోనే కొలువు తీరుతుంది. ఇక 3 అంతస్తుల్లో ఈ వ్యవస్థలన్నీ కూడా ఉంటాయి. మిగతా అంతా కూడా ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఇందులో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అమరావతి పర్యటనకు వచ్చేటువంటి వాళ్ళు అమరావతి చరిత్ర వైభవంతో పాటు అమరావతి నగర నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు, ఆసక్తికరమైనటువంటి విషయాలు, మాస్టర్ ప్లాన్, ఇవన్నీ కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో దీనికి సంబంధించినటువంటి విశేషాలు అవి అయితే అసలు టోటల్గా మాస్టర్ ప్లాన్ అమలు కోసం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఇది సూపర్ స్ట్రక్చర్ ఈలో నిర్మాణం చేస్తున్నటువంటి
ప్రత్యేకమైన స్ట్రక్చర్. అందుకనే ఇదే ఒక సెంట్రల్ పాయింట్గా డిజైన్ చేస్తూ ఇటు సైడ్ ఏమో నార్మల్ సెక్రటేరియట్ ఉంటుంది, ఇటువైపు ఏమో హైకోర్టు బిల్డింగ్ ఉంటుంది. సో అటు అంతా కూడా అమరావతికి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ వెళ్తాయి. సో ఇవన్నీ క్లియర్గా స్పీకర్కి ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే అసలు టోటల్గా పిక్చర్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అమరావతి స్ట్రక్చర్లో గుండెకాయ లాంటి నిర్మాణం మాత్రం అమరావతి అసెంబ్లీనే అవుతుంది. దీన్ని మొత్తం అసలు ఎంత ఖర్చుతో నిర్మిస్తున్నారు, దీనికి ఎంత వెచ్చించబోతున్నారు అనే విషయాలు కూడా ఒకసారి డిసైడ్ చేద్దాం. ఇది గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించి సూపర్ బ్లాక్ ఈలో చేస్తున్నటువంటి ప్రధాన నిర్మాణం. బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్, ఈ 3 అంతస్తులు ఇవన్నీ కూడా ఇక్కడతోనే క్లోజ్ అయిపోద్ది. ఇదంతా కూడా టవర్ ఏరియా అనమాట. ఈ టవర్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. గ్రీన్ బిల్డింగ్లో దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం అన్నీ కూడా 5 స్టార్ రేటింగ్, గృహ రేటింగ్ 5 స్టార్ ఇచ్చే విధంగా దీన్ని నిర్మిస్తున్నారు. అందుకనే గార్డెన్ లాగా ఉండాలి పార్కింగ్ ఏరియా కూడా అని ముఖ్యమంత్రి చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం అదే. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఒక తీర్థయాత్రా స్థలాల్లాగా, వ్యాహ్యాలకు వెళ్ళేటువంటి పర్యాటక ప్రదేశాల్లాగా ఉంటాయి అన్నమాట. మొత్తం సివిల్ స్ట్రక్చర్ నిర్మాణానికి సంబంధించి 768 కోట్లు కేటాయించారు. అలానే ఎంఈపీ వర్క్స్ అంటే మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ వర్క్స్కి సంబంధించి 424 కోట్లు కేటాయించారు. అంటే విద్యుత్, హెచ్విఏసి, ఫైర్ ఫైటింగ్, లిఫ్ట్లు, ఫైర్ అలారమ్స్, ఫైటింగ్ సిస్టమ్స్, ఎలివేటర్స్ ఇవన్నీ కూడా ఇందులో వచ్చేస్తాయి అన్నమాట. సో ప్రస్తుత దశ ఏ విధంగా ఉందంటే రూఫ్, పార్కింగ్ రీగ్, అలానే ఈ బ్రిడ్జిల ఫౌండేషన్, ఈ బ్రిడ్జిలకు సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళికను కూడా రెడీ చేస్తున్నారు. 2026లో ఈ పనులన్నీ కూడా L&T సంస్థకు అప్పగించారు. మొత్తం కన్స్ట్రక్షన్కి సంబంధించి 1192 కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పి అంచనా వేస్తున్నారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బేస్మెంట్ స్ట్రక్చర్ అంతా కూడా రెడీ చేస్తున్నారు. బేస్మెంట్ పిల్లర్ వర్క్స్ అంతా కూడా, పైలింగ్ వర్క్స్ అంతా కూడా రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ స్ట్రక్చర్లోకి వెళ్తున్నారు కాబట్టి ఈ కీలకమైనటువంటి మీటింగ్ జరిగింది. సో ఈ మీటింగ్లో భాగంగా ముఖ్యమంత్రి చేసినటువంటి సూచనల మేరకు కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా ఒక అందమైనటువంటి ఉద్యానవనాలుగా మలచాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో ఒక అతి సుందరమైనటువంటి దేశ రాజకీయాల్లోనే మొట్టమొదటిసారిగా అసెంబ్లీ అనగానే కేవలం రాజకీయ చర్చలకు వేదిక అనేటువంటి అభిప్రాయంతో ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తూ ఒకవైపు ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలపైన విశ్వాసం కల్పించే దిశగా ప్రణాళికను అమలు చేయడం, మరోవైపు ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా అధునాతనమైనటువంటి వసతులతో కూడిన నిర్మాణం చేయడం, మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే, నియోజకవర్గాల విభజన విస్తరణ ప్రక్రియ జరిగితే కూడా ఆ నంబర్ సరిపడే విధంగా, అందుకే 375 మంది సభ్యులు కూర్చునే విధంగా అసెంబ్లీని, శాసనసభని అంటే రెండింటికి కలిపి కంబైన్డ్గా నిర్వహించేటువంటి జాయింట్ సెషన్స్ నిర్వహించేటువంటి సెంట్రల్ హాల్ని కూడా తీర్చిదిద్దుతున్నారు. సో ఒక తుది దశ ప్లానింగ్కి సంబంధించి కంప్లీట్ అయినట్టుగా మనం భావించవచ్చు. ఇక ఎగ్జిక్యూషన్ పార్ట్లోకి వెళ్తుంది. ఎగ్జిక్యూషన్ పార్ట్లోకి వెళ్తే 3 అంతస్తులు కట్టడానికి 3 ఏళ్ల సమయం అయితే అవసరం లేదు. కానీ నిర్మాణానికి సంబంధించి 3 అంతస్తులు చాలా వేగంగా నిర్మాణం అవుతాయి. దాని టవర్ నిర్మాణం, దానిలో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ లైటింగ్ మీద ఆధారపడకుండా న్యాచురల్ లైటింగ్ పైనే ఫోకస్ చేస్తూ చేసినటువంటి గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడమే అసలైనటువంటి టాస్క్. అంటే ఈ మీటింగ్ల తర్వాత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నూతన అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించినటువంటి కీలక ప్రక్రియ మొదలు కాబోతుంది. అందుకనే యూకే నుంచి నార్మన్ ఫాస్టర్ పార్ట్నర్స్ సభ్యులు, ఇటు L&T నిర్మాణ సంస్థ ప్రతినిధులు, మరోవైపు ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి ప్రతినిధి బృందం సమన్వయంతో ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. సో అసలైన అంకం ఇప్పుడు మొదలు కాబోతుంది. ఒక సంవత్సర కాలంలోనే అమరావతి అసెంబ్లీకి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ అప్డేట్స్ మనం చూడబోతున్నాం.